రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామంలో రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మన్సాన్పల్లి గ్రామ నాయకులు ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. యువ నాయకుడు రాఘవేంద్రారెడ్డి సబిత చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. కాంగ్రెస్లోని నాయకులు కార్యకర్తలు కేసీఆర్ వైపు వస్తున్నారని సవితా ఇంద్రారెడ్డి చెప్పారు. రైతులు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మహేశ్వరం మండలంలోని ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, సంతోషం. అక్కడ కూడా మొహం చూసి బొట్టు పెడతామన్నారు, సంతోషం. పెట్టిండ్రు. పోనీ పెట్టిన వాళ్ళకన్నా మంచిగా పెట్టిందంటే అది కూడా లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుకోవాలి, 40 గజాలు 60 గజాల్లో ముగ్గు పోసుకోవాలంట. ఎప్పుడన్నా చూసినామా ముగ్గు పోసిన కథ? అప్లికేషన్ మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చిన ఒక ఫోటో, తర్వాత మీరు ముగ్గు పోసినాక ఒక ఫోటో. ఇవి ఫోటోలతోనే సరిపోతుంది, ప్రచారంతోనే సరిపోతుంది తప్పిస్తే ఒక్కరికన్నా 1 లక్ష రూపాయలు వేసారంటే ఇప్పటి వరకు లేదు. చెప్పడం మాత్రం చెప్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, ముగ్గులు వస్తూనే ఉన్నారు, ఫోటోలు దిగుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. ఎవరైనా పోయి అడిగితే నువ్వు కండువా మార్చుకో, మా పార్టీ దగ్గర నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రజల డబ్బులతో ఇస్తున్నారు. అదేదో పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తలేరు. మీరు పార్టీ కండువా మార్చుకోండి అని అడగడానికి. అర్హత ఉన్న వాళ్ళకి, పేదవాడికి ప్రభుత్వ పథకం ఖచ్చితంగా చెందాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు.